ఐఫోన్ 17 అయితే లాంచ్ అయిపోయింది. ఇక ఐఫోన్ లవర్స్ ఎవరైతే ఎవడిపోతారు అనుకుంటా నాకు తెలిసి ఇక ఐఫోన్ 17 కొనడానికి. అసలు ఏం ఐఫోన్ ఏమో నాకు అర్థమే కాదు. ప్రైస్ అయితే గట్టిగానే పెట్టిండు కదా. మన 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 దగ్గర అయితే ఇక్కడ ఇండియాలో అయితే 1,50,000 అబో. ఇంకా మనం ర్యామ్ అండ్ స్టోరేజ్ పెంచుకుంటే 2 lakhs అయిపోతుంది. ఏమో పైసలు అనుకుంటున్నా ఏమనుకుంటున్నా నాకు అర్థమవుతుంది. అదే వేరే కంట్రీలో అనుకోండి ఆల్మోస్ట్ 1,20,000 30,000 బిలోనే ఉన్నాయి మాక్సిమం కూడా. మరి ఇంద్రా మన ఇండియా నుంచి గట్టిగా డబ్బులు అయితే బాగానే సంపాదించుకుంటున్నాడు. అసలు నాకు అర్థమే కాదు, అంతా ఐఫోన్ ఐఫోన్ అంటారు. ఏముంటుంది ఏదో ఒక మెగా పిక్సెల్ లేకపోతే ఏదో పర్ఫార్మెన్స్ లైక్ వర్షన్ ఏదో పెంచుతాడు, డబ్బులు మాత్రం గట్టిగా తిప్పుతాడు. నాకు ఒకవేళ అడిగితే నేనైతే స్ట్రైట్ అవే ఒకటే చెప్తా. ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ కొంటారా ఐఫోన్ కొంటారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే రెండు కొనా. దాన్ని పక్కన పడదేంగి బంగారం కొనుక్కుంటా. ఎందుకంటే ఇవి రెండు కొంటే మనకి ఏం రాదు. కనీసం బంగారం కొనుక్కున్నాను అనుకోండి, రేపటి దినంలో కనీసం దాని ప్రైస్ కొద్దిగా ఇంక్రీజ్ అయినా దాంట్లో డబ్బులు లేకపోతే ఇంకో ఒక 10-20 grams ఏదైనా అడిషనల్ ఇంకా బంగారం వస్తుంది. కానీ ఒక్క ఇవి కొనుక్కొని ఏం చేసుకొని ఇంకా నెత్తికి కొనుక్కొని ఇంకా అన్నన్ని లక్షలు పెట్టి ఫోన్లు కొనుక్కొని ఏం చేసుకుంటాం రా ఆయన మనం. చాలా మంది ఇదే చేస్తారు, అన్నన్ని లక్షలు పెట్టి ఫోన్లు తెలియక కొంటారు. బట్ దాన్ని నేను చెప్పాలంటే ఆ దగ్గర దగ్గర 40-50% కూడా ప్రాపర్ యూజ్ చేయరు. ఎందుకంటే మీకు అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి, అన్ని లక్షలు పెడుతున్నారంటే దాంట్లో చాలా ఫ్యూచర్స్ ఉంటాయి. అది తెలియకుండా ఖాళీ ఏదో బ్రాండ్ ఒక బ్రాండ్ వాల్యూ కోసం కొంటారు. బట్ ఇది వేస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే. సో నేనైతే సింపుల్గా చెప్పాను కదా, మనకి ఇప్పుడు అంత డబ్బులు పెట్టి కొనాలంటే బెస్ట్ బంగారం కొనుక్కొని ఇన్వెస్ట్మెంట్ చేయడం బెస్ట్. మీరేమంటారు, ఐఫోన్ కొంటారా లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్ కొంటారా? ఇక ఇవన్నీ కాదు బంగారం కొంటే బెస్ట్ అంటారా? సో దాని గురించి అయితే కామెంట్ చేసి లైక్ అయితే కొట్టేసేయండి.